శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డా, నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి, ఒక్కసారి నేను చెప్పేది విను. నీ చుట్టూ ఉన్న దుష్టశక్తుల గురించి తెలుసుకోమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనల్ని కూడా బాబాగారు హెచ్చరిస్తున్నారండి ఈ సందేశం రూపంలో. మరి అది ఏ విధమైనటువంటి హెచ్చరికో స్వయంగా బాబాగారి మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటారంటే, బిడ్డా, ఈ రోజు నుంచి నీకు మంచి గడియలు ప్రారంభమయ్యాయమ్మా. ఎలానో తెలుసా తల్లి? ఇప్పటి వరకు నీ జీవితంలో నిన్ను ఏడిపిస్తున్న ప్రతి సంఘటనను నేను తరిమేస్తున్నాను. అది ఏ సంఘటన అయినా సరే, నీ కష్టమైనా సరే, ఆర్థిక ఇబ్బందులైనా సరే, అనారోగ్య సమస్యలైనా సరే, లేదా చివరికి నిన్ను కష్టపెట్టే మనుషులైనా సరే, ఇలా ఏదైనా కానీ నీ నుంచి వాటిని దూరం చేయబోతున్నాను బిడ్డా. నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులను, బాధ పెడుతున్న చేతులను నీ నుంచి దూరంగా విసిరిపారేయబోతున్నాను. వారిలో మార్పు వచ్చిన వెంటనే వారు మళ్ళీ నిన్ను తిరిగి చేరుతారు బిడ్డా. ఒకవేళ మార్పు రాకపోతే వారిని కనీసం నీ నీడను కూడా తాకనివ్వను. ఇక నీకు అంతా ఆనందమే తల్లి. ఇలాంటి దుష్టశక్తులు నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు? ఆ మనశ్శాంతి లేక నువ్వు ఎంతో నరకం అనుభవించావు. ఇక నీకు ఆ బాధ అనవసరం బిడ్డా. ఎందుకంటే నీకు తోడుగా ఎల్లప్పుడూ నీ బాబా ఉంటాడు. నీ పనిలో అడ్డుపడే వారిని, నిన్ను కిందకి లాగేయాలని చూసేవారికి నేను గట్టిగా బుద్ధి చెప్తానమ్మా. నన్ను నమ్ము. ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి. కలలో కూడా ఎవ్వరికీ హాని జరగాలని కోరుకోని నీ మనసు ఎంతో మంచి మనసు. అలాంటి నా బిడ్డకి నేను కష్టం కలగనిస్తానా చెప్పు తల్లి? ఇక నీకు, నీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవమ్మా. నా మాట నమ్ము. ఎలాంటి దుష్టశక్తి కూడా నీ దగ్గరకు రాదు. ఎందుకంటే నీకు ఒక రక్షక కవచంలా నేనుండబోతున్నాను. నేనుండగా అలాంటి దుష్టశక్తులను నీ దగ్గరకు ఎలా రాణిస్తాను చెప్పు? కాబట్టి ప్రశాంతంగా ఉండు తల్లి. నా ఆశీర్వాదం నీకిస్తున్నాను. నీకొక విషయం చెప్పనా? చూడు తల్లి, నమ్మకం అనేది మనిషి అనుకున్న పనిని సాధించేలా చేస్తుంది. కాబట్టి నువ్వు నమ్మకంతో ఏ పని చేసినా సరే అందులో విజయం సాధిస్తావు. ముందు నిన్ను నువ్వు నమ్మాలి. నీకు సాయం చేసిన వారిని ఎన్నడూ కూడా మరువకూడదు బిడ్డ. నువ్వు నా దగ్గర పెట్టే ప్రార్థనలు నీకు మంచి ఫలితాన్నిస్తాయమ్మా. నేను నీకు అన్నీ చేస్తాను. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు అవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఏ పనైనా కానీ నిజాయితీగా, స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించు. వెంటనే నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది బిడ్డ. ఏ పనైనా సరే నువ్వు నన్ను నమ్మకంతో అడుగు. నీ ప్రయత్నం నువ్వు చేస్తే అంతా మంచే జరుగుతుంది తల్లి. నన్ను నమ్మి నా పాదాల దగ్గర శరణాగతి పొందిన వారిని నేను ఎన్నడూ విడిచిపెట్టను.
నేను వారితోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను బిడ్డ. నీ సాయి చెప్పింది అర్థమైందా? నీ సాయి మాటలు మనసులో పెట్టుకో, నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు మనల్ని ఏ విధంగా హెచ్చరించారు. అది హెచ్చరిక అని చెప్పుకోవచ్చు, లేదంటే తన బిడ్డలకి తాను చెప్తున్నటువంటి కొన్ని మంచి మాటలని కూడా చెప్పుకోవచ్చండి. మనం ఆ తండ్రిని పూర్తిగా విశ్వసించాక ఎవ్వరు ఏం మాట్లాడినా ఆ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. వారినే దుష్టశక్తులంటే ఏ దెయ్యాలో భూతాలో కాదండి, మన చుట్టూనే ఉంటారు. మన పక్కనే ఉంటూ మన చెడు కోరుకునే వాళ్ళను కూడా దుష్ట శక్తులుగా అభివర్ణించారు బాబాగారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నారు. వాళ్ళని అతి త్వరలోనే నీకు దూరం చేస్తానని, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెందుతారో ఆ రోజు మిమ్మల్ని కలిసేలా చేస్తానని, ఒకవేళ వాళ్ళలో మార్పు రాకపోతే కనీసం వాళ్ళు మీ నీడని కూడా తాకకుండా చేస్తానని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బాబాగారు చెప్పిన మాటలని కొంచెం శ్రద్ధగా మనసులో పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పని చేస్తున్నా సరే పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో, బాబాగారి మీద విశ్వాసంతో చేయండి. మీకు దాంట్లో ఎదురు ఉండదండి. ఖచ్చితంగా ఆ పనుల్లో మీరు విజయం సాధించే తీరుతారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అండి, బాబాగారిని నమ్మడానికంటే ముందు ఆ పని చేయగలను అని మిమ్మల్ని మీరు నమ్మాలని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు అది జరుగుతుందా లేదా అనేటువంటి సందేహంతో మాత్రం మొదలు పెట్టకూడదు. దానిని తప్పకుండా నేను చేస్తాను, దానిని పూర్తి చేయగల సామర్థ్యం నాకుంది అని పూర్తిగా విశ్వసించాలని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే బాబాగారు చెప్పినటువంటి ఈ మెలకువలని, ఈ సందేశాలని మీరు అవలంబిస్తూ, పాటిస్తూ మీ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారో ఆ రోజు నుంచి మీ జీవితంలో మీకు ఎదురుండదండి. ప్రశాంతమైన జీవితాన్ని మీరు ప్రారంభిస్తారు. ఎంతో ఆనందమైనటువంటి జీవితాన్ని మీరు ప్రారంభిస్తారు. ఆ తండ్రి ఆశీస్సులు కూడా తన బిడ్డలపై ఎప్పుడూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.